జర్నలిస్ట్ టీవీ న్యూస్ కి స్వాగతం. కొందరికి వయస్సు పెరిగినా వంకర బుద్ధులు పోవడం లేదు. మీడియా ముసుగులో అందిన కాడికి దండుకున్న దండుపాల్యం బ్యాచ్ నిస్సిగ్గుగా అబద్ధాలతో బతుకుతున్నారు. వివాదాస్పద అంశాల్లో తమకు పడని వ్యక్తుల పేర్లు చెప్పి ఇరికించే ప్రయత్నము చేస్తున్నారు. మీడియా ముసుగులో చేస్తున్న అరాచకాలు, బ్లాక్ మెయిలింగ్ సరిపోక అడ్డదారిలో పబ్బం గడుపుకుంటున్నారు. గతంలో తాము పనిచేసిన మీడియా సంస్థల పేర్లు చెప్పి తామే నిజమైన మీడియా ప్రతినిధులమంటూ కటింగిస్తున్నారు. బ్లాక్ మెయిలింగ్ లో మాస్టర్ డిగ్రీ పొందిన మాఫియా బ్యాచ్ అమాయకులను బురిడి కొట్టిస్తున్నారు. కులంతో కాలం గడుపుతున్న కంత్రీలు ఎవరిని వదలడం లేదు. తాము మాత్రం శుద్ధపూసలం, ఎదుటోళ్లు మాత్రం దుర్మార్గులుగా చిత్రీకరిస్తున్న చీఫ్ బ్యాచ్ తీరుపై జర్నలిస్ట్ టీవీ సీఈఓ మారెడ్డి నాగేందర్ రెడ్డి విశ్లేషణ. మాటలతో బుడ్డి కొట్టించడంలో కొంతమంది మహామాయగాళ్ళు మన మధ్యనే తిరుగుతుంటారు. మాటలతోటి కోటలు కట్టడం, ముంచేయటం అనేది ఒక లెక్క అయితే, మన ప్రమేయం లేకుండానే మరికొన్ని ప్రాంతాలు కావచ్చు, లేదా మరికొందరు వ్యక్తుల మధ్య మనల్ని అమ్మేసే గంటలు కూడా కొనసాగుతున్నాయి. తాజాగా ఖమ్మం జిల్లాలో కూడా కొంతమంది మహామాయగాళ్ళు తమకు అవసరమైన రీతిలో వ్యవహరిస్తూ తమ పబ్బం గడుపుకునేందుకు కొంతమంది వ్యక్తుల్ని అమ్మేసుకుంటున్నారు. ఆ వ్యక్తులకు సంబంధం లేకుండానే అమ్మటం అనేది నిజంగా వాళ్ళ మాయ మాటలకు హ్యాట్సాప్ చెప్పచ్చు. ఎందుకంటే ఒక వ్యక్తి క్యారెక్టర్ని అసెస్మెంట్ చేయటం అంటే కొన్ని అంశాల ఆధారంగా కొనసాగుతుంది. ఎందుకంటే ఆ వ్యక్తి మంచోడా చెడ్డోడా, ఎంత మంచోడు ఎంత చెడ్డోడు, లేదా ఆ క్యారెక్టర్ అసెస్మెంట్ చేస్తున్నప్పుడు రకరకాల అంశాలు పనిలో తీసుకునే అవకాశం ఉంది. కానీ ప్రస్తుతం ఖమ్మం జిల్లాలో మీడియా ముసుగులో జరుగుతున్న మోసాలు మహానగరంలో మాయగాళ్ళని మించిపోతున్నాయని చెప్పవచ్చు. తాజాగా కొన్ని ఘటనలు మాత్రం నిజంగా నేనే ఆశ్చర్యపోయే పరిస్థితిలో ఆ మాటలు కొంతమంది వ్యక్తుల నుంచి వినడం జరిగింది. ఖమ్మం జిల్లాలో ఒక ప్రముఖ విద్యావేత్త, విద్యాసంస్థల అధిపతి వద్ద నన్ను పూర్తిగా అమ్మేశాడు ఒక మహానుభావుడు. గతంలో నారదుడు లోక కళ్యాణం కోసం ఇక్కడ మాటలు అక్కడ, అక్కడ మాటలు ఇక్కడ చెప్పి అది లోక కళ్యాణం అంటూ చరిత్ర చెప్తుంది. కానీ ప్రస్తుతం మన మధ్య తిరుగుతున్న నారాయణలో మాత్రం తమ పబ్బం గడుపుకునేందుకు, ఎదుటి వాళ్ళ మన్నలను పొందేందుకు ఎత్తులపై ఎత్తులు వేస్తూ మనల్ని చిత్తులు చేస్తున్నారు. ఓ తాజా ఘటన ఏంటంటే, ఖమ్మం జిల్లాలో ఒక ప్రముఖ విద్యావేత్త, విద్యాసంస్థ అధిపతి దగ్గర నన్ను పూర్తిగా వాడేశారు. నా ప్రమేయం లేకుండా వాడేశారు. అది ఎలా అంటే, ఆ విద్యాసంస్థ అధిపతికి ఓ వ్యక్తి మధ్య జరుగుతున్న భూ వివాదంలో నన్ను సంబంధిత వ్యక్తి తన అవసరాల కోసం నన్ను లాగేసి ఆ విద్యావేత్త దగ్గర నన్ను ఒక విలన్గా చూపించే ప్రయత్నం చేశారు. తీరా విషయం ఏంటంటే, అసలు ఆ భూ వివాదం సంబంధించిన 0.1% కూడా నాకు అవగాహన లేదు, అతను సంబంధం లేదు. కానీ ఏదైతే విద్యాసంస్థ అధిపతికి సంబంధిత మరో ప్రత్యర్థి ఎవరైతున్నారో ఆ వ్యక్తి మధ్య జరుగుతున్న భూ వివాదం గత 20 సంవత్సరాల నుంచి కొనసాగుతుందని సమాచారం. ఈ నేపథ్యంలోనే ఏదైతే విద్యాసంస్థల అధిపతి ప్రత్యర్థి ఎవరైతున్నారో అతను నా సామాజిక వర్గం, రెడ్డి సామాజిక వర్గం కావడంతో దాన్ని అనుకూలంగా మలుచుకొని నేనంటే గిట్టని ఓ మాజీ మీడియా ప్రతినిధి ఆ విద్యావేత్త దగ్గర నన్ను పూర్తిగా అమ్మేశాడు. సంబంధిత భూ వివాదంలో వెనక నాగేంద్ర రెడ్డి ఉన్నాడు. మొత్తం నాగేంద్ర రెడ్డి స్కెచ్ నడుస్తుంది. నాగేంద్ర రెడ్డి ఏది చెప్తే అది సాధ్యమవుతుంది. ఈ లిటిగేషన్ మొత్తానికి ప్రధాన కారకుడు నాగేంద్ర రెడ్డి అనేది ఒక సీన్ క్రియేట్ చేసి ఒక బూచి చూపించేశాను. తీరా తాజాగా కొన్ని రోజుల క్రితం ఆ విద్యా సంస్థల అధిపతి యాక్సిడెంటల్గా నాతో కలిసిన సందర్భంలో, నాగేందర్, ల్యాండ్ ఇష్యూలో నీదే ప్రధాన పాత్రట, నువ్వు ఏం చెప్తే అది నడుస్తుందట, ఆ వివాదాన్ని నీ వల్లనే పెంచుతుందట, పెరుగుతుందట, కొంచెం కూర్చొని మాట్లాడిస్తే పని అయిపోతుందంటే ఆశ్చర్యపోవటం నా వంతు అయిపోయింది. ఎందుకంటే ఆ వివాదానికి సంబంధించిన వ్యక్తి ఎవరో, అవతల ఆ రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి ఎవరో ఇంతవరకు నాకు పేరు కూడా తెలియని పరిస్థితి. కానీ
అలా వండి వార్చేసి ఆ విద్యాసంస్థ అధిపతిని నమ్మించేశాడు సదర్ నారాయణుడు. అంటే మన ప్రమేయం లేకుండానే మనల్ని మార్కెట్లో అమ్మేస్తున్నారు అనేది నాకు ఆ రోజు రూఢి అయింది. ఆ సందర్భాన్ని దృష్టిలో పెట్టుకొని నేను అసలు ఆ వ్యక్తి ఎవరో తెలియదు, ఆ భూ వివాదం ఏందో తెలియదు, కేవలం రెవెన్యూ అధికారులు ఒకరోజు కూల్చేటప్పుడు ఆ దగ్గరలో నేను చూశాను తప్ప అంతకుమించి నాకేం సంబంధం లేదని నేను వివరించుకునే పరిస్థితి. అంటే నా ప్రమేయం లేకుండా, నాకు సంబంధం లేకుండా, అసలు ఆ వివాదం ఏదో తెలియకుండానే నన్ను అలా ఫిక్స్ చేసి తన పబ్బం కలుపుకునే ప్రయత్నం చేశారు. అంటే పేరు వాడుకొని, మనం పనిచేస్తున్న సంస్థను వాడుకొని, మరికొందరు మాత్రం ఇప్పటికి సంస్థలలో మాజీలైనా ఇంకా అక్కడక్కడ కార్డు వాడేసి నేను పలానా రిపోర్టర్ని లేదా నేను పలానా ఛానల్లో పనిచేస్తున్నట్టు ఛానళ్ళను కూడా అమ్మేస్తున్నాను. అంటే ఛానల్ అంటే ఒక పెద్ద వ్యవస్థ కాబట్టి నమ్మడానికి ఈజీగా ఉంటుంది, కానీ మన వ్యక్తులను కూడా అమ్మేసే పరిస్థితి వచ్చిందంటే ఎంత దౌర్భాగ్యంగా బతుకుతున్నారో వాళ్ళు. నిజంగా ఇంత చీప్ ట్రిక్స్ అనేది కూడా ఒకసారి నాకు నిజంగా ఆశ్చర్యం వేసింది. ఒకవేళ నచ్చకపోతే మాట్లాడకపోవడం ఓ లెక్క, నచ్చితే దగ్గర తీసుకోవడం ఓ లెక్క, నచ్చకపోతే ఎవరి పని వాళ్ళు చేసుకుంటారు. కానీ ఏదో వివాదంలో నచ్చని వ్యక్తుల ప్రమేయం ఉందంటూ ఓ సీన్ క్రియేట్ చేసి వాళ్ళ మధ్య ఉన్న గ్యాప్ని క్యాచ్ చేసుకోవడం అంటే ఇటువంటి చీప్ ట్రిక్స్ ఉన్న వ్యక్తుల వల్లనే సాధ్యమైంది. నిజంగా ఈ తరహాలో నాకు జరిగినట్టుగానే ఇంకా ఎంతమందిని ఏ రకంగా అమ్ముతున్నారో ఒకసారి మననం చేసుకుంటూ ఇటువంటి వ్యక్తుల విషయంలో జర భద్రం, బీ కేర్ఫుల్.